రాష్ట్రంలో కూడా ఏ పార్టీ సభ కూడా లేదు. బీఆర్ఎస్ సభ అంటేనే కార్మికులు, కర్షకులు, కూలీలు, పేద ప్రజల సభ లాగా ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. ఏంటంటే వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీల మీదనే వచ్చిన ప్రభుత్వం దీన్ని కూల్చబోతుడు కేసీఆర్. ఇలా కేసీఆర్ మీద కూల్చాలనే దాని మీద ప్రజలు కసి మీద వస్తున్నారు. ఇలా ఎలగతుర్తి సభ వరంగల్కు ఎక్కడ చూసినా వరంగల్ అంటారు, ఏ గ్రామంలో చూసినా వరంగల్ ఎలగతుర్తి హోదామంటారు. స్వచ్ఛందంగా జనాలు కదిలి వచ్చి పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఈ ప్రభుత్వం వద్దున నాయన రేవంత్ సర్కార్ ని గద్దదించాలా అనే బీఆర్ఎస్ పార్టీ స్నేహితులకు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రజాప్రభుత్వంలో, ప్రజాపాలనలో ఒక స్థానిక ప్రజాప్రతినిధులు లేకుండా, సర్పంచులు లేకుండా దాదాపు 16 నెలలు అవుతుంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేకుండా 9 నెలలు అవుతుంది. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ లో కార్పొరేషన్ అది కార్పొరేటర్ లేక చాలా కాలం అవుతుంది. ఈ వద్దున నాయన ఈ ప్రభుత్వం ప్రజాపాలన గాలి కొదిలేసింది, రియల్ ఎస్టేట్ కుదిరిన చేసింది. అదేవిధంగా పెన్షన్ ఉద్యోగులకు వాళ్ళ పెండింగ్ బిల్లులు ఇవ్వాలి, వాళ్ళ బిల్లులు ఇవ్వకుండా సతాయిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కుప్పకూల్చింది. అదే పెట్టుబడిదారు పెట్టుబడి పెట్టి నష్టపోయి రియల్ ఎస్టేట్ ఆత్మహత్యలు చూస్తున్నారు. రైతు బంధు ఇవ్వకుండా రైతులకు ఇబ్బంది పెట్టి రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. అదేవిధంగా చూసుకుంటే మా సర్పంచులు చనిపోయారు. అదేవిధంగా చూసుకుంటే పోతే ఆటో కార్మికులు చనిపోయారు. అంటే ఇంత దష్టంగా ఉన్నది పాలన. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన మాకు సరిపోయింది, మేము తప్పు చేసినాం, మా కేసీఆర్ ని మేము ఓడగొట్టి మోసపోయినామని చెప్పి అంతా ప్రజలు అంటారు. ఇవాళ వద్దురా నాయన ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని గద్దెదించామనే కసి మీద వస్తుంది ఈ సభకు. కాబట్టి ఇవాళ మేము ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా మీరు ప్రజాప్రభుత్వంలో మీకు ఇచ్చినారు, ప్రజలు 5 ఏళ్ళు ఇచ్చారు, 5 ఏళ్లు సక్రమంగా మీ పాలన అందించాలి. కానీ మీరు ఒక ప్రజల్ని రాక్షసుల్లాగా పిక్కతిని రాక్షసుల్లాగా ఇబ్బంది పెట్టి అనేక రకాలుగా ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్ వద్దు అని చెప్తున్నారు. ఎలకతుర్తి వద్ద వరంగల్ రైతుల సభ సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం నల్గొండ జిల్లా నుంచి ఇక ఎడ్ల బండ్లతో ఇక్కడికి చేరుకున్నటువంటి నాయకులంతా కూడా ఇప్పుడు సభను విజయంతం చేసే దిశగా చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు నల్గొండ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు శరణ్య గారు ఉన్నారు. చెప్పండి మేడం, నల్గొండ నుంచి ఎలా ఉండబోతుంది సభ? ఎంతమంది పెద్ద ఎత్తున నల్గొండ నుంచి, ఉమ్మడి నల్గొండ నుంచి ఒక పక్క మనం మీరు చూశారు, మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఎలకతుర్తి వైపు సాగింది మీరు చూశారు. అట్లనే మేము కూడా ఇవాళ పుడితే ఒకటి, సస్తే ఒకటి, రాజుగా వదిలే రాజుగా ఎత్తర తెలంగాణ జెండా అనుకుంటా మేము కూడా అందరం బయలుదేరి వచ్చినాం. ఎందుకంటే నా పుట్టిన గడ్డ కూడా ఇది. ఎందుకంటే పుట్టిన గడ్డ అంటే రుద్రమాదేవి వెళ్ళిన గడ్డ, నేను ఉద్యమం చేసిందాన్ని. కాబట్టి నేను పండక్కే వచ్చిన, ఉత్సవం నా ఊళ్ళో జరుగుతుంది కాబట్టి పండగ ఆడపిల్ల వచ్చినట్టు నేను తెలంగాణ 25 వసంతాలు మా కేసీఆర్ గారు తలపెట్టిన దానికి నేను వచ్చానని గర్వపడతా ఉన్నాం. ఆ మహానుభావుడు కేసీఆర్ గారు 14 ఏళ్ళు ఉద్యమం చేసే పాదయాత్రలు అడుగడుగుల నేను సార్తోనే నేను ఉన్నందుకు నా జీవితం ధన్యమైంది అనుకున్నా. సారుతో నేను ఉన్నది అది ఒక అద్భుతం. అసలు ఇంకా మాటలు చెప్పలేను. 10 ఏళ్ళు కూడా బంగారు తెలంగాణ చేసిండు. మా ఊర్లోనే మా చెల్లెలు వాళ్ళకైతే పుట్ల కొద్ది పంటలు పండేది. ఇప్పుడు ఏమీ లేదు. ఈ సంవత్సరం నుంచి ఏడుస్తా ఉన్నారు, మన సారే రావాలక్క, మన కేసీఆర్ రావాలా, మీకు దండం పెడతాం, ఎట్లనైనా తీసుకురండి, అందరం కలిసి ఇట్లా చేసి ఆయన పక్కన పెట్టినట్టు అయిపోయింది, దేవుడా ఆయన రావాలా, మేము బాగుపడాలా అని అంటా ఉన్నారు. ఖచ్చితంగా తొందరలోనే నిన్ను గద్దె దింపుతాం రేవంత్ రెడ్డి, నీకు తగిన బుద్ధి చెబుతాం. ఎందుకయ్యా కేసీఆర్ కేసీఆర్ అని కలవరిస్తున్నావు? వస్తున్నాడు కేసీఆర్ ఎలకతుర్తి, రా దమ్ముంటే రా అని అడుగుతా ఉన్నావు, సవాల్ ఇస్తున్నావు. నువ్వు ఏమేమన్నావు కేసీఆర్ గారిని? మహిళలు నీకు అవన్నీ చేస్తాం, సన్మానాలు నీకు చేస్తామయ్యా. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, 2500 లేదు, స్కూటర్ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు. ఏందయ్యా నువ్వు వచ్చిన 6 పథకాలు నీ బొందలో పథకాలని మహిళలు తిడతా ఉన్నారు. నేను కాదు, మేము తిట్టమయ్యా. ఎందుకంటే మేము క్రమశిక్షణలో కేసీఆర్ తో ఉన్నోళ్ళం మేము.